Yeah. So ivi gas laws and the various gas laws that you study in the chemistry, physics. So all these gas laws will be embedded in the KTZ equation. So that's finally you need to know how to apply that KTZ equation and ideal gas equation. So we restrict ourselves to the ideal gas. We will not go to the real gases. Maybe in the chemistry, little bit of real gas story will be there. If it is required, we will discuss. So problems అని చేస్తూ ఉండు కెమిస్ట్రీ పార్ట్ కూడా. దెన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దట్ రియల్ పార్ట్ అనేది ఎక్కడ ఉందో దాన్ని వదిలేసాయి. దెన్ వన్స్ విల్ డూ ఇట్ రియల్ గ్యాస్ ఈక్వేషన్. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ కేటీజీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రియల్ గ్యాస్ ఈక్వేషన్. ఓకే ఫైన్. లెట్స్ గో టు ద ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ మ్యాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్. ఓన్లీ రిజల్ట్స్, నో మోర్ డెరివేషన్స్ దేర్. అసలు అవసరం లేదు. ఇప్పుడు కూడా మన కేటీజీలో ఏ డెరివేషన్స్ అవసరం లేదు కదా. మనకు ఓన్లీ స్టేట్మెంట్స్. వాట్ ఈస్ బాయిల్స్ లా, వాట్ ఈస్ చార్లెస్ లా, దాన్ని ఎట్లా అప్లై చేయాలి ఇన్ ద గివెన్ ప్రాబ్లమ్. స్టేట్మెంట్ తెలియాలి, దాన్ని మనం ఎట్లా అప్లై చేయాలి అంతే. నన్ విల్ ఆస్క్ టు డిరైవ్ ఇట్. గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్ స్టేట్మెంట్ తెలిస్తే చాలు. దాన్ని ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అనేది దీని మీద డిపెండ్ అయింది అని. సో డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ అనేది ఎలా కనుక్కోవాలి మనకు తెలిస్తే దట్ ఈస్ ఎనఫ్. Okay, so now let us see what is Maxwell speed distribution. So this is important for us. So in many places it will come. In distribution another important. Maxwell speed distribution. The question ఏంటంటే you have taken the gas molecules in a chamber. Let's say gas molecules are in a chamber. And the chamber is maintained at a thermal equilibrium temperature T. The molecules are here and they are moving. The temperature is fixed. They are at some temperature. The question is here, what is the speed of a molecule? What are the possible speeds of a molecule? So what is the possible speed? Possible speed. A molecule can have a speed from 0 to infinity. అంతేనా? ఏ స్పీడ్ అయినా ఉండొచ్చు కదా. 10 meters per second తో కొన్ని మాలిక్యూల్స్ వెళ్తుండొచ్చు. 100 meters per second తోటి కొన్ని మాలిక్యూల్స్ వెళ్తుండొచ్చు. సో దేర్ ఇస్ ఆల్ పాసిబిలిటీస్ ఫ్రమ్ 0 to infinity. బట్ బోత్ ఆర్ ఐడియల్. నో మాలిక్యూల్ ఈజ్ ఆఫ్ అట్ రెస్ట్ అండ్ నో మాలిక్యూల్ ఈజ్ మూవింగ్ విత్ ఇన్ఫినైట్ స్పీడ్. అంతేనా? సో అసలు డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే, అసలు సపోజ్ నేను ఒక స్పీడ్ ఇచ్చాను 30 meters per second. నువ్వు చెప్పగలగాలి ఏంటంటే ఎన్ని మాలిక్యూల్స్ 30 meters per second తోటి వెళ్తున్నాయి. దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్. సో లెట్స్ ఇఫ్ ఐ గివెన్ 100 meters per second, హౌ మెనీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 100 meters per second అనేది అక్కడ మనం చెప్పగలగాలి. అంతేనా కాన్సెప్ట్ ఇక్కడ. సో వీ నీడ్ టు క్లియర్లీ స్పెసిఫై హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ విత్ దిస్ వెలాసిటీ. అంటే దాని మీనింగ్ ఏంటంటే వాట్ ఈస్ దట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అన్నది ఏంటంటే, సో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అదేదో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఏంటంటే, నేను ఇన్పుట్ సపోజ్ వెలాసిటీ ఇస్తా. ఇట్స్ ఎ వెలాసిటీ ఈజ్ 10 meters per second. Then what will be the output will be? Then output will be consisting of, what is the output will be? Then output will be, it must give, this will be the number of molecules, maybe something 1000 molecules are moving with this velocity. అంతేనా మనకు కావాల్సి. దట్ ఫంక్షన్ విల్ బి లైక్ దట్. ఓకే, సో మరి అది ఎలా వస్తుంది? దట్ ఈస్ గివెన్ బై ద మ్యాక్స్వెల్. దట్ ఈస్ ద మ్యాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే. దెన్ హీ advised something like this. Let's say there is a graph he have drawn. This is the speed here, and he have drawn the graph. dn will be the number of molecules. So by n will be the fraction of molecules. By u will be the speed. Fraction per unit speed. Ante let's say there is dn number of molecules. dn number of molecules moving in the speed range u
అండ్ u ప్లస్ du. సో dn అనే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయంట ఈ స్పీడ్ రేంజ్లో, అంతేనా. n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ రేంజ్ ఆఫ్ du. ఎందుకంటే నీకు ప్రాంప్ట్గా 2 మీటర్స్ పర్ సెకండే ఉండదు, 3 మీటర్స్ పర్ సెకండే ఉండదు, 2.5 కూడా ఉంటుంది, 2.6 ఉంటుంది, 2.01 ఉంటుంది. అంటే ద స్పీడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, ఆల్ వాల్యూస్ కంటిన్యూస్గా. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్, u ఈక్వల్ టు 0 నుంచి u ఈక్వల్ టు ఇన్ఫినిటీ వరకు అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే u అండ్ u ప్లస్ du, ఇది u ఇది du అనుకుంటే దిస్ ఇస్ ద గ్యాప్ du. ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, dn నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో dn నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద స్పీడ్ గ్యాప్ ఆఫ్ u అండ్ u ప్లస్ du. 2 మీటర్స్ పర్ సెకండ్కి 2.001 మీటర్ పర్ సెకండ్, అంతేనా. అంటే ఆల్మోస్ట్ ఏం చెప్పచ్చు మనం, 2 మీటర్స్ పర్ సెకండ్ అని చెప్పచ్చా. ఎన్ని మాలిక్యూల్స్ ఉన్న దానికి ఆయన ఒక గ్రాఫ్ గీశాడు. అండ్ ద గ్రాఫ్ విల్ బి లాజికలీ 0 దగ్గర ఏముండవు, నో మాలిక్యూల్స్, ఇన్ఫినిటీ దగ్గర నో మాలిక్యూల్స్. సో ద గ్రాఫ్ విల్ లుక్స్ లైక్ దిస్. So there is a certain speed, there is a certain speed, that is the maximum number of molecules are flowing. అంటే ఏదో ఒక స్పీడ్ ఉంటుంది, 300 మీటర్స్ పర్ సెకండ్ ఏదో ఒకటి. సో ఆ స్పీడ్ దగ్గర ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో యూత్ ఎక్కువ ఉన్నారంటారు, అంటే 40 to 45 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లేదా 40 ఇయర్స్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అని. అంటే 130 crores ఆఫ్ ఇండియన్ పాపులేషన్లో 40 to 45 లేదా 35 to 45 మధ్యలో ఉన్న వాళ్ళు మేబీ ఒక 70 crores ఉండిండొచ్చు అనుకుందాం, 70 crores అని, అంతేనా. సో దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం ఎక్కడుంది అంటే ఏ ఏజ్ రేంజ్లో ఉంది అంటే 40 to 45 రేంజ్లో మ్యాక్సిమం ఉంది. అంటే ఇప్పుడు 120లో లేరా, ఉండిండొచ్చు ఏదో ఒకరిద్దరు. 100లో లేరా, ఉండిండొచ్చు. అంటే ఇప్పుడు 120 అనేది మ్యాక్సిమం అనుకుంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ 0. అండ్ కెన్ నో బడీ ఆఫ్ 0 ఉండిండొచ్చు, జస్ట్ ఇప్పుడు పుట్టిండొచ్చు కదా, పుట్టిన పిల్లలు ఉండిండొచ్చు కదా. సో దట్ ఈస్ దిస్ ఇస్ నోన్ యాజ్ ద మోస్ట్ ప్రాబబుల్, అంటే ఎక్కువ ఏది ఉంది. దిస్ ఇస్ ద మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్. వాట్ ఇస్ ద మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ మీన్స్ దట్ ఈస్ ద స్పీడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ ఫాలోయింగ్, అంతేనా. మ్యాక్సిమం స్పీడ్ దట్ ఈస్. సపోజ్ ఇప్పుడు రిలీజియస్ మేనర్ చెప్పుకున్నాం అనుకో, సో వాట్ ఈస్ ద రిలీజియన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఫాలోయింగ్, అంతేనా. అట్లేదో డోంట్ మెన్షన్ ద నేమ్స్, సమ్ ఎక్స్ రిలీజియన్ ఇస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్, దట్ ఈస్ ద మోస్ట్ ప్రాబబుల్ అని చెప్తాం అన్నమాట. సో ఫైనలీ వాట్ ఈస్ ద మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అని. ఓకే, అంటే ఈ మ్యాక్స్వెల్ అనే అతను ఈ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు, అంటే ఈస్ దేర్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్, దానికి ఎక్స్ప్రెషన్ ఉందా. So there is, let me call this the probability function. I will cat it as p of u. Okay, function adi probability function. He gave the expression for that. He gave the expression for that. So probability function, that is p of u. He calculated it as 4 pi into m by 2 pi kt whole power 3 by 2 u square e power minus mu square by 2 kt అనేది ఒక ఫంక్షన్ ఇచ్చాడు. all power 3 by 2 u square minus mu square by 2 kt, అంతేనా. ఓ బిగ్ ఫంక్షన్, అసలు ఇంకా ఇది మనకి ఎవరు అడగరు కూడా, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. దట్ ఇస్ గ్రాఫ్ ఈస్ లైక్ దిస్. అంటే ఇప్పుడు దీంట్లో మనము స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక 10 meters per పెట్టేసామనుకో. If I put the 10 meters per second, it give the fraction of molecules. అంటే అవుట్ ఆఫ్ 100 మాలిక్యూల్స్లో మేబీ 20 మాలిక్యూల్స్ వెళ్తుండొచ్చు అనుకోండి. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది మనకు 20/100, అంతేనే 20/100 అనేది వస్తుంది. ఓకే, సో ఫ్రమ్ దిస్ ఎవ్రీథింగ్ వీ కెన్ డిరైవ్. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ కావాలనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మోస్ట్ ప్రాబబుల్ ఎక్కువ నెంబరు, మోస్ట్ ప్రాబబుల్ అంటే ఎక్కువ ఉందంటే మ్యాక్సిమం కదా. మ్యాక్సిమం అంటే దాని డిఫరెన్షియేషన్ 0, అంతగానే ఎక్కువ పాసిబుల్ కాదు. మ్యాక్సిమం అంతగానే ఎక్కువ పాసిబుల్ కాదు డిఫరెన్షియేషన్. du by p will be is equal to 0 ప్రాబబుల్. సో దీన్ని డిరైవ్ చేస్తే మనకు మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ వస్తుంది. దట్ ఐల్ గెట్ ఇట్ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 kt by m. నో నీడ్ టు డిరైవ్ ఇట్, చెప్పాను కదా, నథింగ్ టు డిరైవ్ హియర్. ఓకే, లెట్స్ వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్.
యావరేజ్ స్పీడ్. అంటే యావరేజ్ అంటే ఎలాగ అనుకుంటాం మనం? మామూలుగా యావరేజ్ స్పీడ్, దట్ ఈస్ యావరేజ్ స్పీడ్ ఎలాగ అనుకుంటామంటే n1 molecules are moving with u1 and n2 molecules are moving with u2 and so on divided by total number, that is n1 plus n2 plus and so on n. అంతేనా మనం అనుకుంటేది. దీన్ని ఇంటిగ్రేషన్లో కన్వర్ట్ చేస్తాం. దీన్ని ఇంటిగ్రేషన్లో కన్వర్ట్ చేస్తే సో దీన్ని ఎట్లా రాయొచ్చు మళ్ళీ మనం? టోటల్ నెంబర్ n అంటే దిస్ ఈజ్ n1 by n కదా, అంటే ఫ్రాక్షన్ ఆల్రెడీ వచ్చేసిందా? n1 by n u1 n2 by n u2 ప్లస్ n3 by n u3 అండ్ సో ఆన్. అంటే అప్పుడు అదే కదా మనకు వచ్చింది, ఇక్కడ ఫ్రాక్షనే కదా మనకు వచ్చింది. సో ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 0 to infinity. పాసిబుల్ స్పీడ్స్ విల్ బి 0 to infinity. సో u ఇంటూ యావరేజ్ స్పీడ్ కాబట్టి p of u du. When you do this I'll get as square root of 8 kt by pi m. 8 kt by pi m. దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది? I'll get it. So this is the what is the RMS speed? What is the RMS speed? RMS speed అంటే ఏం చేయాలా? స్క్వేర్ చేయాలా. అంటే n1 by u1 u1 స్క్వేర్, n2 by u2 u2 స్క్వేర్, n3 by e3 e3 స్క్వేర్. అంతే కదా మనం చేయాల్సిన స్క్వేర్. మళ్ళీ ఏం చేయాలా? రూట్ చేయాలి కదా. సో స్క్వేర్ చేసి యావరేజ్ చేసి రూట్ చేస్తే వచ్చేది RMS స్పీడ్. అంటే దీన్ని స్క్వేర్ చేసాం, దీంతో మల్టిప్లై చేస్తే యావరేజ్ వస్తుంది, మళ్ళీ రూట్ చేయాలి. అంతేనా? రూట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 0 to infinity u square p of u into d. Then you will get, it will be 3 kt by m. అంతే కదా, మనం ఆల్రెడీ చేసేసాం కదా అది 3 kt by m. సో దట్ విల్ బి ద, సో మనకి ఇదంతా గుర్తుపెట్టుకుని అవసరం లేదు. ప్రాబబ్లీ గ్రాఫ్, హౌ ద గ్రాఫ్ విల్ లుక్స్ లైక్. నన్ విల్ బి స్లీపింగ్ అండ్ నన్ విల్ బి గోయింగ్ విత్ ఇన్ఫినైట్ స్పీడ్. ఏది, ఏ మాలిక్యూల్ నిద్రపోతుండదు కదా, ఏ మాలిక్యూల్ ఇన్ఫినైట్ స్పీడ్తో పోతుంటుంది కదా. సో దిస్ ఇస్ ద గ్రాఫ్. అంటే అలా అప్ అయి అలానే అప్పిపోతూ ఉండదు కదా, మళ్ళీ బ్యాక్. సో మోస్ట్ ప్రాబబుల్ అంటే ఏ స్పీడ్ని ఎక్కువ మాలిక్యూల్స్ ఫాలో అవుతున్నాయి, ఏ స్పీడ్ని ఎక్కువ మాలిక్యూల్స్ ఫాలో అవుతున్నాయి, దాన్ని ప్రాబబుల్ స్పీడ్. మోస్ట్ ప్రాబబిలిటీ విల్ బి లైక్ దిస్. ప్రాబబిలీ ద మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ ఇన్ దట్ స్పీడ్. బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ టేక్ దిస్ RMS స్పీడ్. ఇందులో అన్నిటికన్నా ఎక్కువ ఏది ఉంటుంది? వాట్ ఇస్ ద హైయెస్ట్ వాల్యూ? ఇక్కడ √3 వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది? 8 by pi. పై అంటే 3.14, 3నే ఉంది అనుకున్నాం. 3 2 just 6, 2 point something. అంటేనా 3 కన్నా తక్కువ, 2 కన్నా ఎక్కువ. అంతేనా? ఇక్కడ ఏమొచ్చింది? 2 వచ్చింది. అంటే అన్నిటికన్నా ఎక్కువ ఇది ఉంది, అన్నిటికన్నా తక్కువది ఉంది, మధ్యలో ఇది ఉంది. ద మ్యాక్సిమం విల్ బి ఆఫ్ √3, దెన్ మ్యాక్సిమం విల్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ 8 pi, దెన్ మ్యాక్సిమం విల్ బి √2. అది కూడా అడుగుతుంటాడు, ఆర్డర్ ఏంటి చెప్పండి. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్. సో ఈయన ఏం కష్టపడి అది డిరైవ్ చేస్తాడు. దట్ ఈస్ సో ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫేమస్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్. సో వీ కెన్ టేక్ దిస్ విల్, ఆ తర్వాత పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని, గాషియన్ డిస్ట్రిబ్యూషన్స్ అని వస్తాయి. దిస్ విల్ బి యూజ్డ్ ఫర్ ద ప్రిడిక్ట్ ఆల్ ద స్టాటిస్టికల్ డేటా, దెన్ హౌ ద కరోనా వైరస్ విల్ బి స్ప్రెడింగ్ అని. సో దిస్ లైక్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ పీక్, దెన్ వన్ డే ఇట్ విల్ కమ్స్ బ్యాక్ డౌన్. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్స్ లైక్ దట్. So statistical data predictions. So when the statistical data will give the accurate results, when you have the large number of data. So large number of data, like a patient 1 recording, patient 2 record, patient 3 record. Suppose across the globe if you have the 10 crore patients data, then you predict accurately. That is a genuine recording undali. Ante kada, patient 1 in the age group of 40, in the age group of 50 oka data, in the age group of 60 oka data, then you distribute it, then study it, then you can predict what it will be. Again, the statistical data is important actually in the study of even microbiology, in the medicine. So they can't say with only one thing, ఒకటి చూసి ఇది ఇది అని చెప్పకూడదు అక్కడ. Okay, fine, no doubt.